గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించి ఇవాళ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ వచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నేను ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో పోలింగ్ బూత్లో ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు మొత్తం 38,054 మంది గ్రాడ్యుయేట్స్ తమ ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వీళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎక్కువగా మండల హెడ్ క్వార్టర్లలోనే ఈ కేంద్రాలన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పోలింగ్ బూతులన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉదయాన్నే చల్లని వాతావరణం ఉండడంతో గ్రాడ్యుయేట్స్ అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎన్నికకు సంబంధించి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ శాసనసభ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చే వరకు ఈ ఎన్నికకు సంబంధించి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ బ్యాలెట్ బాక్సుల ద్వారా ఈ ఎన్నికను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ప్రాధాన్యత ప్రకారం తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వాళ్ళ ఏ అభ్యర్థికి తమ ఓటు వేయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థికి వరుస క్రమంలో అంకెలను, ఇంగ్లీష్ అంకెలు 1 to 3 అంకెలను మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 52 మంది అభ్యర్థులు ఈ గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో 3 వరుసలుగా వాళ్ళకు సంబంధించి బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్యాలెట్లో వాళ్ళు వేయాలనుకున్న ప్రాధాన్యత ఓటును మొదట ప్రాధాన్యత వేస్తేనే వేసిన తర్వాతనే మిగతా ప్రాధాన్యత ఓట్లు వేయవలసి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత వేయకుండా 2, 3 ఇలా మిగతా ప్రాధాన్యత ఓట్లు వేస్తే అది ఓటు చెల్లని ఓటుగా పరిగణిస్తామని ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించి ఆలోచించి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆలోచించి ఇంతకుముందు వేశారో ఇది ఫస్ట్ టైం వేస్తున్నారు? నేను ఇంతకుముందు వేశాను, ఇది సెకండ్ టైం వేయడం ఎమ్మెల్సీ ఓటు. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. ఇక్కడ బూతులు కూడా ఎక్కువ ఏర్పాటు చేశారు, తొందరగానే వేయడం జరిగింది. సో గ్రాడ్యుయేట్స్ అందరికీ నేను ఓపెన్ చేసేది ఏంటంటే అందరూ వచ్చి తమ ఓటు వినియోగం తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో మీరేమో ఫస్ట్ టైం వేసారా, సెకండ్ టైం? ఫస్ట్ టైం. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు గ్రాడ్యుయేట్? ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఒక డిగ్రీ పట్టాదారుడిగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక క్యాండిడేట్ ఓటు వేశారు కాబట్టి హ్యాపీగా ఉంది. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. సో అందరూ గ్రాడ్యుయేట్స్ వచ్చి తన ఓటును వినియోగించుకోవాలని చెప్తున్నారు. సో రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశారు, ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ బై ఎలక్షన్ లో ఓటేశారు. సో డిఫరెన్స్ ఎట్లా ఉంది అక్కడ? ఇక పోస్టల్ బ్యాలెట్ అప్పుడు సో ఎట్లా అనిపించింది? సో అక్కడ ఈ డైరెక్ట్ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ వల్ల దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో న్యూ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఇది వేయడం వల్ల. సో మీరు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయండి. ఆ ఎలక్షన్స్కి అయితే చాలా ఓన్లీ 1 విలేజ్ అయినా హెవీ లైన్ ఉండేది. ఇక్కడ ఈజీగా తొందరగా అయిపోయింది. బూత్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. సో ఇది గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ కూడా చెప్తా ఉన్నారు, చాలా త్వరగా ఓటింగ్ వేసేందుకు వీలుగా ఉంటుంది. ఎందుకంటే ఓటర్స్ గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్మెంట్ కూడా చాలా తక్కువ మంది చేసుకోవడం కూడా అది కూడా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే పోలింగ్ కేంద్రాలు తక్కువ ఏర్పాటు చేసినప్పటికీ సో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వేస్తున్నాం అని చెప్తున్నారు. ముఖ్యంగా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక పెన్ను ఇస్తారు, ఆ పెన్నుతో మాత్రమే వేయాల్సి ఉంటుంది. బయట నుంచి పెన్నులు కానీ ఇతర ఏ వస్తువులు కానీ తీసుకెళ్లట్లేదు. మొబైల్స్ ఇలాంటివి ఏమన్నా కూడా బయటనే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మనం 2021లో జరిగిన ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే అప్పుడు 3,87,967 మంది ఓట్లు వేస్తే అందులో దాదాపు 21,000 ఓట్లు చెల్లని ఓట్లుగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ అక్కడ ఓటు వేసే విధానం తెలియకపోవడం కూడా కొంత ఇది ఆందోళన కలిగించే అంశం అభ్యర్థులకు. ఎందుకంటే 21,000 ఓట్లు గతంలో జరిగిన 2021లో జరిగిన ఎన్నికల్లో చెల్లని ఓట్లుగా నమోదైన పరిస్థితి. గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ కొంతమందికి అవగాహన లేకపోవడం కూడా ప్రధానంగా ఇబ్బందికరంగా మారింది. సో ఎలక్షన్ కమిషన్ ఇది అవగాహన కల్పించినప్పటికీ కొంతమంది అభ్యర్థుల విషయంలో వాళ్ళు ఎంచుకునే అంకెల విషయంలో కావచ్చు, ఇచ్చే బ్యాలెట్ పేపర్లో కనీసం ఎక్కడ వాళ్ళు ఇచ్చిన మార్కర్ పెన్తో ఎక్కడ కూడా ఒక టిక్ పడ్డా కూడా దాన్ని పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఓటు వేయాల్సి ఉంటుంది. అలాగే 2015 విషయానికి వస్తే అప్పుడు కూడా దాదాపు 13,000 పైగా కూడా ఓట్లు చెల్లని ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఓటు వేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలామంది ఉదయాన్నే ఇక్కడికి చేరుకున్నంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఉదయాన్నే తరలి వచ్చి ఇక్కడ ఓటు వేసి వెళ్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.